హాయ్ అండి, ఈరోజు వీడియోలో అయితే వేస్ట్ క్లాతులతోటి మనం సింపుల్ నెక్ డిజైన్ ఏ విధంగా వేసుకోవచ్చో చెప్తానండి. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ అండి. 30 సైజ్ బ్లౌజ్కి నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. అలాగే నెక్కి కింద వైపు మనము 2.5 ఇంచెస్ నెక్ వెడల్పు పెట్టుకున్నామంటే రౌండ్ బాగా వస్తుంది. ఈ కొలతలతో అయితే నేను నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి ఇది లైనింగ్ కాబట్టి బ్లౌజ్ పీస్ని కూడా తీసుకుంటున్నానండి. బ్లౌజ్ పీస్ని ఇది మనకి ఇది వచ్చేసి రాంగ్ సైడ్, రైట్ సైడ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా రైట్ సైడ్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న లైనింగ్ని అయితే దీని మీద వేసేసుకుని నెక్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మీకు ఒక డౌట్ రావచ్చు, రైట్ సైడ్ వైపు లైనింగ్ అతుకుతున్నాను అనేసి. అంటే నేను నెక్ తిరగవేసేసుకునే ఉద్దేశంతో ఈ విధంగా రైట్ సైడ్ వైపు లైనింగ్ అయితే జాయింట్ చేస్తున్నానండి. ఓన్లీ నెక్ మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ స్టిచ్చింగ్ చేసుకున్నాక మీకు ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తో ఈక్వల్గా నెక్ వచ్చిందా లేదా అని చూసుకుని నెక్ రౌండ్ కావాలితే పెంచుకోవచ్చు అన్నమాట. నాకైతే ఇది కరెక్ట్గానే ఉందనేసి నెక్ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటున్నాను. ఈ కట్స్ పెట్టుకునేటప్పుడు మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా ఈ కట్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పెట్టుకున్నాక మనం లైనింగ్ని అయితే ఈ విధంగా తిరగవేసేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా తిరగవేసేసుకుని ఒక కుట్టు అయితే ఈ విధంగా వేసేసుకున్నారంటే మీకు నీట్గా ఉంటుందండి. ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేస్తారంటే వీడియో ఇంకో కొంతమందికి వెళ్తుందండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టి ప్రతి వీడియో వస్తుందండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా నెక్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదండి. అలాగే లైనింగ్ని బ్లౌజ్ పీస్ని కలుపుకుంటూ చుట్టూ కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా నెక్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాక దీన్ని అయితే కొద్దిగా పక్కన పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్ వెడల్పుతోటి 2 ఇంచెస్ పొడవుతోటి చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకోవాలి. ఈ పీసులను వచ్చేసి ఈ విధంగా క్రాస్గా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా మడత పెట్టి కుట్టు అయితే వేసుకోవాలండి. మొత్తం పీసులని ఈ విధంగానే మడత పెట్టి కుట్టు వేసుకోవాలి. అలాగే మన ఛానల్లో టేపు కొలతలతో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయండి. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. అలాగే ఆది బ్లౌజ్ తోటి సేమ్ ఆది బ్లౌజ్ లాగా వచ్చే విధంగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో కూడా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు ఇంకా బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ ట్రయాంగిల్స్ని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి. అప్పుడు మనము వేస్ట్ కుట్టినంతా కట్ చేసేసుకుని ఒకే సైజు వచ్చే విధంగా ఒక్కొక్క ట్రయాంగిల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్ కంట మనం స్టిచ్చింగ్ చేసి బ్లౌజ్కి నెక్ వెడల్పు ఎక్కువైతే ఏ విధంగా తగ్గించుకోవాలి, నెక్ వెడల్పు తక్కువైతే ఏ విధంగా పెంచుకోవాలని ఒక వీడియో కూడా ఉందండి. ఆ వీడియో కూడా చూడండి. అలాగే పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ మీకు ఏ సైజుకి ఆ సైజు బ్లౌజ్ కటింగ్స్ ఉన్నాయండి. మీకు ఏ సైజ్ బ్లౌజ్ కటింగ్ అయినా కావాలితే కనుక కామెంట్ బాక్స్లో మీకు పెట్టారంటే నేను తప్పకుండా మీకు ఆ బ్లౌజ్ కటింగ్ అయితే వీడియో చేసి పెడతానండి. అలాగే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్లో కటింగ్లో తరచు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా నాకు కామెంట్ బాక్స్లో పెడితే మీ ప్రాబ్లమ్స్ మీద కూడా ఒక వీడియో చేస్తానండి. మనం ఈ విధంగా ట్రయాంగిల్స్ని రెడీ చేసుకున్న తర్వాత మనకి రాంగ్ సైడ్ వైపు అంటే లైనింగ్ సైడ్ వైపు నెక్కకైతే వీటిని జాయింట్ చేసుకోవాలండి. వీటిని మనం నెక్ బయటికి ఒకే లెంత్ మీద వచ్చే విధంగా జాయింట్ చేసుకోవాలి. 30 ఇంచు అయితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువైతే పెద్ద లుక్గా అనిపించదండి. 30 ఇంచు బయటకు వచ్చే విధంగా అంటే నెక్క కంట 30 ఇంచు బయటకు వచ్చే విధంగా ప్రతి ట్రయాంగిల్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ ట్రయాంగిల్స్ ఒకదాని మీద ఒకటి వచ్చే విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటే మీకు లుక్ అయితే బాగుంటుందండి. ఈ ట్రయాంగిల్స్ని మీరు వేరే కలర్ కూడా ఉపయోగించవచ్చు. అంటే మనకి శారీ ఒక కలర్ బ్లౌజ్ ఒక కలర్ వస్తుంది కదా, అటువంటిప్పుడు శారీ కలర్ కూడా ఉపయోగించవచ్చండి. వీటిని మీరు శారీకి మ్యాచ్ అయ్యే కలర్తో కూడా స్టిచ్చింగ్ వేసుకున్న చాలా లుక్గా ఉంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు కట్ వర్క్ అయితే ట్రెండింగ్గా ఉంది కదండి. ఇది లాంగ్ లుక్లో కట్ వర్క్ లాగా ఉంటుందండి. చూసారు కదా, మనకి లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. మనకి పైన వైపు కుట్లు కనిపించకుండా ఉండడం కోసము లేస్ కూడా వేసుకుని వాటిని కవర్ చేయొచ్చు. ఈ లేస్ వేసుకుంటే లుక్ కూడా బాగుంటుందండి.
నేను ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఫ్రంట్ నెక్కి హ్యాండ్స్కి కూడా ఈ డిజైన్ని పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి. చూడడానికి కూడా లుక్ అయితే బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.